నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎనర్జెటిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ఇజం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. పవర్ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి కళ్యాణ్ రామ్ల కలయికలో వచ్చిన ఇజం సినిమా ఎలా ఉందో, ఎలాంటి విజయాన్ని సాధించనుందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూద్దామా? సత్య మార్తాండ్ ఒక జర్నలిస్ట్. చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయం వలన చలించిపోతాడు. విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచివేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ జావిద్ బాయ్ ను టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆలియా ప్రేమలో పడతాడు. జావిద్ బాయ్ కూతురే ఆలియా. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సత్యకు జరిగిన అన్యాయం ఏంటి? జావిద్ బాయ్ కు సత్య ఎలా దగ్గరయ్యాడు? బ్లాక్ మనీని ఎలా కొల్లగొట్టాడు? అందుకు సత్య ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు అతను అనుకున్న విధంగా సాధించాడా లేదా అనే విషయం వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాకు ఇద్దరు మేజర్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఒకరు దర్శకుడు పూరి జగన్నాథ్, మరొకరు హీరో కళ్యాణ్ రామ్. పూరి గురించి టెక్నికల్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకుందాం. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని చూపించేశాడు. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగా ఇజం కళ్యాణ్ రామ్ కు సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్ తన పాత్రలో చక్కగా నటించాడు. సినిమా అంతా కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా కోర్టు సీనులో దుమ్ము రేపాడు. ఇజం సినిమాకు కోర్టు సీన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సిక్స్ ప్యాక్ లుక్ లో కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ఇక జావిద్ బాయ్ గా జగపతి బాబు చాలా స్టైలిష్ గా కనిపించాడు. కళ్యాణ్ రామ్, జగపతి బాబుల మధ్య వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ అదితి ఆర్య గ్లామర్ లుక్స్ పరంగా పర్వాలేదనిపించింది. కళ్యాణ్ రామ్, అదితి ఆర్యల మధ్య వచ్చే కొన్ని సీన్లు బాగున్నాయి. తనకళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, పోసానీలు వారి వారి పాత్రల్లో బాగా చేశారు. ఎనర్జెటిక్ డైరెక్టర్ అని తనకున్న పేరును పూరి మరోసారి నిరూపించుకున్నాడు. ఇజం సినిమాను ఇంత సింపుల్, స్టైలిష్ గా, మాసివ్ గా కూడా తెరకెక్కించవచ్చు అని పూరి తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఈ సినిమాకు పూరి రాసుకున్న కథ సూపర్. పూరి మార్క్స్ తో రూపొందించిన ఈ స్క్రిప్ట్ కు స్క్రీన్ ప్లే మరో హైలైట్ అని చెప్పుకోవాలి. తన మాటలు, టేకింగ్ స్టైల్ తో అదరగొట్టాడు పూరి. కేఎస్జీ అదిరించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా గ్రాండ్ గా చూపించారు. అనూప్ రూబెన్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. కానీ రీ రికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అదుర్స్. ఎడిటింగ్ బాగుంది. ఇక నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి ఇజం సినిమాతో ఓ అబో యావరేజ్ హిట్ దొరికిందని చెప్పాలి. మొత్తంగా కాకపోయినా ఓ మోస్తారు అలరించి ఈ చిత్రాన్ని పూరి మార్క్, హీరోయిజం అండ్ టేకింగ్ కోసం ఒకసారి చూడవచ్చు. ఇజం కి మేమిచ్చే రేటింగ్ 2.5/5. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా